హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. టుడేస్ రెసిపీకి వచ్చేసరికి మసాలా చికెన్ ఫ్రై అండి. దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ ఉప్పు అనేది రుచికి తగ్గట్టుగా మీకు ఎంత పడుతుందో మీ దాన్ని బట్టి వేసేసుకోండి. ఇక్కడ నేను మాత్రం 1 స్పూన్ ప్లస్ 2 స్పూన్స్ ప్లస్ 1 స్పూన్ ఓవరాల్గా 3 స్పూన్స్ వేసాను. బాగా మిక్స్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి బాగా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కారం తగ్గింది అని మీకు అనిపిస్తే మాత్రం మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, పర్లేదు. ఇక్కడ నేను ఏం మసాలాస్ వేయట్లేదండి, జస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. కావాలి అనుకుంటే మీరు వేసుకోండి. అయినా కూడా టేస్టీగా సూపర్ అవుతుందండి. ఇలా అసలు ట్రై చేసి చూడండి. నేను బాగా మసాలాను మసాలా అంటే జస్ట్ ఉప్పు కారమే పట్టిస్తున్నాను కదా, బాగా పట్టేలాగా నేను బాగా కింది మీకు బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకుంది పక్కన పెట్టేద్దాం. ఒక 1 అవర్ కుదిరితే 1 అవర్ పెట్టండి పక్కన, బెటర్. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ 1 అవర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి వాటికి మనము ఒక వెడల్పాంటి బౌల్ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 నుంచి 3 ఇలాచీలు తీసేసుకోండి. మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ సాజీరా జీరా ఏం వేయట్లేదండి, జస్ట్ ఒక 3 ఇలాచీలు, 2 బగ్గర ఆకులు సన్నగా చిన్న కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బాగా అనమాట ఒక పెద్ద కప్పు బౌల్ అనేది తీసేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా తరిగండి, అవి వేసేసుకొని కొంచెం మరీ అంత బ్లాక్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు మనం లిడ్ పెట్టి పక్కన పెడతాం. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం లిడ్. చూసారు కదా, సో సైడ్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇది అంత స్పైసీగా ఉండదండి, కానీ మసాలా మాత్రం ఉంటుంది. చూడండి ఒకసారి. కొంచెం ఇలా అయ్యాక నేను తగ్గట్టుగా పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి మనము చికెన్ కర్రీలో వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, సో దీంట్లో కొంచెం చూసి వేసుకోండి. కొంచెం పసుపు వేసి ఒకసారి అలా స్టిచ్ చేయండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ వేస్తున్నానండి నేను, అక్కడ నేను వేయలేదు. సో ఇక్కడ బాగా వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు కుదిరితే మాత్రం మీరు నానబెట్టేటప్పుడు మీరు ఉప్పు కారం వేసి నానబెట్టారు కదా, చికెన్ పక్కన పెట్టేసుకున్నాం కదా, అక్కడ వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను మాత్రం అది ఆయిల్లో బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇలా ఫ్రై చేసేటప్పుడు మాత్రం తక్కువ టైం పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఇలా ఆయిల్లోనే ఆ స్మెల్ పోయేంత వరకు అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వెళ్ళే వరకు ఇలా ఆయిల్లో మనం అలా కదిలిస్తూ ఉంటే స్మెల్ వెళ్ళిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి. సో అందుకనే ఇలా చేస్తాను ఫ్రై చేసేటప్పుడు. ఎస్పెషల్లీ కర్రీస్ అయితే ఇంకా కర్రీస్కి అయితే మనం టమాటా వేస్తాం, చాలా ఎక్కువ వాటర్ వేస్తాము, ఎక్కువసేపు మగ్గు పెడతాం కాబట్టి పర్లేదు. సో ఫ్రై చేసేటప్పుడు మాత్రం నేను ఇలా చేస్తాను. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది తీసేసి వేసేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేద్దాం. సో బాగా మిక్స్ చేయండి. ఇప్పటికీ నేను ఏ మసాలా యాడ్ చేయలేదండి, చూసారు కదా. జస్ట్ మనకు ఆనియన్ని ఆయిల్లో మగ్గించిన ఆనియన్, ఇంకా విడిగా మీరేం వాటర్ ఏం వేయద్దు. ఇక్కడే మనకి నాన్ వెజ్లో నుంచి కొంచెం మనకి వాటర్ అనేది ఊరుతుంది. దట్టు మనం బాగా కొంచెం సేపు సోక్ చేసాం కదా, సో కారం ఉప్పుని బాగా పట్టేసుకొని ఉంటుంది పీసెస్కి. సో మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ డ్రమ్ స్టిక్స్కి మసాలా పట్టేలాగా కూడా కొంచెం బాగా రబ్ చేసాం కదా సరిగ్గా సో ఇక్కడ మీరు మీడియం టు సిమ్లో మోడ్లో పెడుతూ అరేంజ్ చేసుకొని, నేను యాక్చువల్ కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో ఇలా కూడా వేసుకోవచ్చు, మీరు ఇలా వేసుకుంటూ లేకపోతే ఆయిల్లోనే కరివేపాకు వేసేసేయండి. కొత్తిమీర ఉంటే కూడా పక్కన తరిగేసి పెట్టేసుకున్నా. సో ఒక్కసారి అలా ఆఫ్టర్ మధ్యలో ఒకసారి లిడ్ పెట్టేసి అలా వదిలేయద్దు. లిడ్ పెట్టేసి మనం మధ్యలో ఒక్కొక్కసారి అలా స్టిచ్ చేస్తూ ఉందా
లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కదా, అందుకని మందపాటి గిన్నె తీసుకోండి. చూసారా మగ్గిపోతుంది. అసలు లిడ్ ఓపెన్ చేసిన స్మెల్ ఉంటుందండి ఫ్రై చేసేటప్పుడు. వెరీ డెలీషియస్ అండ్ యమ్మీ. అరోమా అయితే చాలా చాలా బాగుందండి. సో కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇంకోసేపు అలా ఒక లిడ్ పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఇంకా లిడ్ పెట్టేసి ఓపెన్. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను కలర్ కోసం. ఇది మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రై చేసినప్పుడు మనం రెస్టారెంట్స్లలో చూసినప్పుడు మనకు చికెన్ కర్రీకి కొంచెం అలా ఫ్రై చేసినప్పుడు అక్కడ కలర్ వస్తుంది. ఆ కలర్ చూస్తే మనకు చూడడానికి చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఈవెన్ టేస్ట్. సో అలాంటి అది ఊరికే రాదండి కలర్. అదేంటంటే కొంచెం ఫుడ్ కలర్ వేస్తేనే వస్తుంది కదా. సో అందుకని కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ మాత్రం యాడ్ చేశాను. చాలా డేస్ అయింది కదా మనం బయటికి వెళ్ళి తిని. సో అలాంటి ఆ లుక్ రావడం కోసం ఇంట్లో వాళ్ళకి ఆ లుక్ని మనం ఎంత బాగా చేసినా కూడా ఆ రెస్టారెంట్ ఆ లుక్ ఉంటేనే అది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అప్పుడే అనమాట బయట తిన్న మానేస్తాను కొంచెం. అందుకని మన ఇంట్లో చేసినది వేరు కదా, అందుకని వచ్చి ఇక్కడ మాత్రమే వేసాను. ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టి ఓపెన్ తర్వాత చూద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, కదిలించకుండా పెట్టేసాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ అనేది వస్తుంది. మన వాటర్ పోయలేదు కదా, అయినా కూడా వాటర్ అనేది చికెన్లో నుంచి బాగా ఊరిపోయింది కదా. సో చూసారా గ్రేవీ అనేది ఇక్కడ మనం వేసింది జస్ట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే. దాంట్లో నుంచి వచ్చిన వాటరే మనకు కొంచెం గ్రేవీ లాగా దగ్గర పడింది. చూసారా, కొంచెం ఆనియన్స్ కొంచెం మాత్రం ఎక్కువగా వేసుకోండి, కొంచెం ఫ్రైలో ఆ గ్రేవీ ఉంటుంది. ఇక్కడ నేను మసాలాస్ యాడ్ చేస్తున్నాను. ఇది ధనియా పౌడర్ అండి. ఒక పెద్ద స్పూన్ అంతా ధనియా పౌడర్ వేయండి. చిన్న స్పూన్ అంతా జీరా పౌడర్ నేను 1.5 స్పూన్ వేసాను. కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్ కంపేర్ టు జీరా పౌడర్, ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను. సో ఒకసారి మిక్స్ చేసి బాగా మిక్స్ చేయండి. అలా మస్తు చూసారా, ఇంకా మసాలా వేయగానే అసలు అరోమా ఉంది చూసారా. చాలా అంటే చాలా డెలీషియస్ అండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఒక 2 నిమిషాలు మసాలా అంతా వేసాక అలా లిడ్ పెట్టేసండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇదండి మన చికెన్ మసాలా కర్రీ. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. యాజ్ టీస్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. కలర్ కానివ్వండి, ఆ టెక్స్చర్ కానివ్వండి, ఆ మసాలా కానివ్వండి, ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే ఇలా చాలా బాగుందంటారు. సో ఇలాంటి ఫ్రైస్కి మ్యాక్సిమం మనకు పప్పుచారు ఉంటేనో లేదంటే టమాటా చారు ఏదైనా చారు చాలా బాగుంటాయి. సో మ్యాక్సిమం చపాతీలోకి ఇంకో అవసరంగా ఉంటుంది. నేను ఒకసారి ఇక్కడ పీస్ అనేది బాగా ఉంటుంది మీకు చూపించడానికి నేను ఇలా ఫోక్ ప్రెస్ చేసి చూపిస్తున్నాను అండి. చూసారు కదా, రైట్గా అలాగా తినేసేయచ్చు కదా, మంచిర్యా బౌల్స్ లాగే. చూడడానికి అసలు ఆ మసాలా అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. సో ఇంకొకటి పీస్ ట్రై చేసి చూద్దాం మనం. బాగానే ఉడికాయి, నో ప్రాబ్లం, చాలా బాగా ఉడికాయి. తక్కువ టైమే పడుతుందండి ఇది ఫ్రైకి అయితే. నాకు ఎక్కువగా టైం ఏమి అనిపించదు. ఒకసారి ట్రై చేసి తక్కువ టైం ఉన్నప్పుడు మీరు ఇలా టేస్టీగా డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి మన యమ్మీ అండ్ డెలీషియస్ అండ్ సూపర్ టేస్టీ అయిన చికెన్ మసాలా ఫ్రై. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ బటన్ అండ్ please subscribe our channel for more videos and thank you for watching. Meet you in the next video. Thank you.